ఇప్పుడు వర్తమాన కాలంలోనే భూత అంటే సెకండ్ కింద ఉన్న భూతకాలాన్ని భవిష్యత్తులో కూడా వర్తమాన కాలంలో హాయిగా ఉంది. ఇప్పుడు నిన్న హాయిని ఇవాళ అనిపిస్తా, హాయిలో మారలా, రేపు కూడా ఇదే హాయి ఉంటుంది. నిన్న ఉనికి ఇవాళ ఉనికి, హాయి ఆనందం. అంటే ఉనికికి రెండో ఉనికి లేదు, చైతన్యానికి రెండో చైతన్యం లేదు, ఆనందానికి రెండో ఆనందం లేదు, మౌనానికి రెండో మౌనం లేదు, పరిపూర్ణానికి రెండో పరిపూర్ణం లేదు. అని ఎరుకకి రెండో ఎరుక లేదని, రెండో తెలివి లేదని, రెండో జ్ఞానం లేదని, ఉన్నది ఉన్నట్లుగా ఉంది. అంటే ఉనికి ఎలా ఉంది? ఎరుకతో ఉంది. ఎరుక ఎలా ఉంది? అనుభవంతో ఉంది. అనుభవం ఎరుక ఎలా ఉంది? ఆనంద మౌనంగా పరిపూర్ణ మౌనంగా స్వచ్ఛత తానే ఉందని ఎరుక గుర్తించి తెలుసుకుని తనకు తానే ఎరుక కామైపోయి, ఎరుక లేదు, ఆనందం ఉంది లేదు అనే ప్రసక్తి లేదు, అనిరుచమైన అనుభవంతో ఉండి ఆ అనుభవాన్ని ఐడెంటిఫై చేసుకుంటాను. తాను నేను ఉనికిగా ఉన్నాను సత్పదార్థంగా. సత్పదార్థ స్వభావం చిత్పదార్థం, చిత్పదార్థం స్వభావం ఆనంద స్వరూపం, ఆనంద స్వరూపమే ఆనంద భావమే, ఆనంద స్వరూపం ఆనంద భావం సత్ చిత్ ఆనంద మౌన పరిపూర్ణ స్వరూపంగా నేనే ఉన్నానని అనుకున్నట అనేది ప్రసక్తి లేకుండా అనుకునేవాడికి తను తాను అభివ్యక్తం చేసుకుంటున్నాడు అన్న అనుభవం ఉందని గుర్తించడానికి అభ్యాసం అక్కర్లేదుగా. గుర్తించడా గమనించడా తెలుసుకుంటే సరస్సు అనుభవమే అని మాత్రం నిర్గుణ చైతన్య స్వయంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రతిపాదన చేస్తున్నాడు. ఆ ప్రతిపాదన విజ్ఞప్తి స్వానుభవ ఉనికి అవగాహనతో, స్వానుభవ ఉనికి చైతన్య అనుభవంతో, స్వామి చైతన్య ఆనంద అనుభవంతో, మౌనంతో, పరిపూర్ణంతో, స్వేచ్ఛతో ఉండుట సత్య స్వానుభవ ప్రత్యక్ష అనుభవమే, అపరోక్ష అనుభవమే, ప్రత్యక్ష సాక్షాత్కారమే. కనుక అనుభవాలు, సాక్షాత్కారాలు, అపరోక్షాలు, పరోక్షాలు అన్న అనుభూతులు పేరు ఎన్ని చెప్పినా అంతా ఆత్మ అనుభూతి పడటమే అని మాత్రమే చెప్పదలిచాడు.